ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు కదా. సో ఏ విధంగా అంటే లైక్ బిగ్ బాస్ లో మోస్ట్ అంటే విన్ అయ్యే వాళ్ళు ఎవరు? బిగ్ బాస్ లో మోస్ట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ చూసినా కూడా విపరీతంగా తనూజ అన్నారు అందరూ. ఈ తనూజకు కానీ ఎమ్మాన్యుయల్ కానీ ఇతను డెమోన్ పవన్ కంటే కూడా ఆర్మీ పవన్కి ఎక్కువ ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఈ డెమోన్ పవన్ రీతు చౌదరి వీళ్ళిద్దరు చేసే కప్లింగ్ మీద దడదడ అవడం వల్ల వాళ్ళకి ఓట్లను సేవ్ అవుతున్నారు. కానీ టాప్ 4 పోయేదానికి ఛాన్స్ తక్కువ. కాబట్టి ఖచ్చితంగా మాత్రం వాళ్ళ ముగ్గురికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎవరికి? తనూజకి, ఎమ్మాన్యుయల్కి, ఆర్మీ పవన్కి. ఈ రీతు చౌదరి ఈ అంత కదా ఎవరు డెమోన్ పవన్, ఈ సంజన వీళ్ళందరికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అది వాళ్ళు ఆడే ఆట బట్టి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి బేసే ఉంటుంది. అది లెక్క. సంజన చూసుకుంటే ఇప్పుడు సంజన ఉంది. సంజన చాలా ఇంటెలిజెంట్ గా ఆడుతుంది. అవును. అంటే ఆమె ఎందుకు కోరకపోతుంది? అదే సంజన ఏంటంటే పెద్ద ఆమె కాస్త ఏజ్ పెద్ద అవడం అదొక మైనస్ పాయింట్. వీళ్ళందరూ కాస్త యంగ్ మ్యాన్లీలు, వాళ్ళకి ఏంటంటే ఉత్సాహంగా ఉంటుంది. ఆమె ఎంత ఉన్నా కూడా ఆమె అయితే ఆడుతుంది. కానీ సంజనాకి ఏంటంటే నెగిటివిటీ కూడా ఎక్కువైపోతుంది. పాజిటివ్ ఉంది, పాజిటివ్ తగ్గట్టు నెగిటివ్ కూడా ఉంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎంత నెగిటివ్ చేసినా కూడా వీళ్ళకి బయట పాజిటివ్ అవుతుంది వీళ్ళకి. ఇప్పుడు తనూజ అనే ఆమె అసలు ఏం ఆటలేమి, ఏడవడం అరవడం తప్ప ఏం లేదు అసలు ఆమె. కానీ ఆమెకి బయట పాజిటివ్ టాకే ఉంది. అదేందో అర్థం కావట్లేదు. ఆమెకి ఎవరు ఓట్లు వేస్తున్నారో, ఆమె ఎలా సేవ్ అవుతుందో ఏం అసలు అర్థమే కావట్లేదు. అసలు ఆమెను ఎవరు సేవ్ చేస్తున్నారో ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మిగతా బిగ్ బాస్ లో చూసుకుంటే రొమాన్స్ ఎక్కువైపోతుంది. అంటే రొమాన్స్ ఎక్కువ చేస్తేనే చూస్తారా పబ్లిక్? అంతే. ఇప్పుడు రొమాంటిక్ సీన్లు ఎక్కువ చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ పబ్లిక్ సీన్లు చూస్తారు. అంతే. పబ్లిసిటీ అవ్వాలంటే రొమాంటిక్ సీన్లు ఎక్కువ ఉంటే అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కానీ రొమాంటిక్ సీన్లు తగ్గడం వల్ల కానీ మన తెలుగులో ఏమవుతుందంటే ఆ రొమాంటిక్ సీన్లు చేసేవాళ్ళు తక్కువ. అయినా కూడా మన బిగ్ బాస్కి పాపులర్. అది మన పాపులర్ టీవీ లాగా అది పాపులర్ అనమాట. అది ఏందో అర్థం కావట్లేదు. రోజు రోజుకి ఇప్పుడు సీజన్ 1 నుంచి దీని దాకా ఈ 9 సీజన్లు అయినాయి. ఈ 9 సీజన్లో బిగ్ బాస్కి రోజు రోజుకి మార్కెటింగ్ ఎక్కువైపోతుంది. పబ్లిసిటీ కానీ మార్కెటింగ్ కానీ ఎక్కువైపోతుంది. అది జనాలు ఏంటంటే చూస్తున్నారు. అది మనమేం అనలేం వాళ్ళని, మనమేమి చేయలేం వాళ్ళని. ఇప్పుడు అతను ఎవరు అంటాడు చూడొద్దు అంటాడు. చూడొద్దని ఎంత చెప్పినా చూస్తారు. అంతే. అది ఒక్కసారి షో, అది ఫ్రీనే కదా. అది హాట్స్టార్లో, మా టీవీలో, స్టార్ మాల్లో ఫ్రీ. అది చూస్తారు. అది ఖచ్చితంగా జనాలు. అది ఎవరు ఆపలేరు. అది పైగా దాని టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా టెక్నాలజీ వాడుతున్నారు దాన్ని బాగా. కాబట్టి ఖర్చు పెట్టి ఈ ట్రెండ్ తగ్గట్టు సోషల్ మీడియాలో కానీ అన్నిట్లో ఖర్చు పెట్టి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. పైగా సగం స్క్రిప్టెడ్ అయిపోతున్నాయి. బిగ్ బాస్లో ఈ కొంతమందిని బయటకి వేస్తున్నారు. ఇవి దమ్ము శ్రీజ కానీ వాళ్ళు ఏంటంటే కొంతమందిని బయట వేసారు ఎత్తి బాగానే కూడా. కాబట్టి ఈ స్క్రిప్టెడ్ చేసి టెక్నాలజీ వాడి ఇంత చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. పైగా బిగ్ బాస్లో ఏమవుతుందంటే డెమోన్ పవన్ కానీ, డెమోన్ పవన్తో పాటు రీతు చౌదరి కానీ వీళ్ళిద్దరి ఆ లవ్ ట్రాక్లు కానీ చాలా బాగున్నాయి. పైగా మన జనాలు కూడా తనూజ కోసం కోసేసుకుంటున్నారు. అందరాడ ఓడివడం మొన్న నా మీద అటాక్ చేసేటట్టే. ఆ తనూజ నాకు అక్క లాంటిది, ఆమె నాకు అక్క అంటాడు. ఇంకోటి వచ్చి మన నాకు అమ్మ అంటాడు ఒకడు. ఆ తనూజ నాకు అమ్మావి. ఇంకోటి వచ్చి ఎమ్మానీలు నాకు డాడీ అంటాడు ఒకడు. డాడీ అన్నాడు. నేను ఏమన్నా అంటే ఎమ్మానీలు భర్తలహ ఏం బాగా ఆడలేదు, కన్నింగ్ ఆడుతున్నాడు అన్న. ఎవడురా నువ్వు అని నా మీద అటాక్ అయిపోయింది. ఆయన డాడీ అంటాడు. ఆ తనూజ ఇదే అందే కన్నడ ఆమె బెంగళూరు ఆమె ఆడలేదు. లాస్ట్ ఇయర్ చూస్తే వాళ్ళు అలా చేసి పెట్టారు. అసలు బెంగళూరు వాళ్ళకి మనం ఛాన్సులు ఇస్తాం, కానీ బెంగళూరు బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు అని నేను అన్న. ఏంద్రా నువ్వు మాట్లాడేది అంటే, నువ్వు కులం మొత్తం తీస్తున్నావా? మాకు వాళ్ళు కావాలి. ఆ తనూజే లేకుండా మేము బతకలేము, తనూజే లేకుండా మేము బిగ్ బాస్ చూడలేము. అసలు తనూజేనే మాకు దేవత అనేస్తున్నాడు. ఆమె నాకు అమ్మ లాంటిది, తల్లి లాంటిది, దేవత, అక్క, చెల్లి అన్నీ అనేస్తున్నాడు. కాబట్టి ఇదంతా దేని వల్ల అయింది? బిగ్ బాస్ వల్ల అయింది ఇదంతా. కాబట్టి బిగ్ బాస్ని మాత్రం ఎవరు ఆపలేరు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ షోని కానీ ఆ బిగ్ బాస్ని ఎవరు ఆపలేరు. వాళ్ళకి ఫ్యాన్స్ని కూడా మనం ఆపలేము. ఇప్పుడు వాళ్ళ సొంత అమ్మ పెక్కువేస్తున్నాడు. ఎవరు? తనూజ కోసం, ఎమ్మానీల కోసం సొంత అమ్మ నాన్న కూడా నరుకునే పరిస్థితి అయిపోయింది. ఓడు మన అన్నాడు. ఓడి తగ్గట్టు ఇంకొక 5-6 మంది వచ్చి, అవును నువ్వు చెప్పేది రాంగ్, నువ్వు వాళ్ళు మాకు అమ్మ నాన్నలు, వాళ్ళు మా దేవతలు, ఇదే వాళ్ళు ఏం చేశారా నీకు, మీ అమ్మ మేము డబ్బులు ఇచ్చారు కదంటే, లేదు వాళ్ళు ఇచ్చారు నాకు అంటాడు. ఈడేందంటే వీళ్ళమ్మ వీళ్ళ నాయనకంటే ఆస్తి లాగేసుకుని ఫ్రీగా తిండి, ఆస్తి, బట్టలు లాగేసుకుని ఈడు హైట్ వచ్చేసాడు, గ్లామరు. నీ అమ్మ నీ గ్లామరు, నీ హైటు, నీ పర్సలు అంటే నీకు బట్టలు ఇచ్చింది ఎవరో? అమ్మ నాన్న. కానీ ఓడు తనూజ ఇచ్చింది నాకు, ఎమ్మానీలు ఇచ్చాడు, ఆ యాక్టర్ ఇచ్చాడు అంటాడు. ఓడి ఇష్టం ఓడిదిలే, మా ఇష్టం మాది.
కాబట్టి బిగ్ బాస్ అనే షోని ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా ఈ షో మాత్రం పాపులర్ అవుతానే ఉంటది. ఈ బిగ్ బాస్ ఇప్పుడు అన్ని సీజన్స్ కంటే ఇప్పుడున్న సీజన్స్ ఆ ప్రతి సీజన్ అంతే డౌన్ అయిపోయింది అంటున్నారు. డౌన్ లేదు రీచింగ్ అయింది ఎక్కువ. చూసుకోను కావాలంటే నువ్వు అవి అబద్ధాలే కావాలంటే నువ్వు చూసుకో. ఇది వరకు బిగ్ బాస్ కంటే ఈ బిగ్ బాస్ పైకి వచ్చింది. కానీ బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఏంటంటే ఎక్కువ మంది జనాలకి ప్రేక్షకులకి అందింది అంతే. ఇది కూడా అంతే. కానీ దీని మీద ఎక్కువగా మరి అంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ ఏమి చూపట్లేదు అనమాట. ఎవరో ఒకరు ఎదురు తప్ప. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవ్ ప్రశాంత్ వల్ల అయితే బాగా స్ప్రెడ్ అయింది. అది ఆ పల్లవ్ ప్రశాంత్ రైతు బిడ్డ అని అప్పుడు అతను ఎంత మంచి పేరు సంపాదించాడో తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓటేసిన జనాలు అందరూ అతన్ని రకరకాలుగా అన్నారు. అట అన్నారు అన్నమాట. కాబట్టి ఏంటంటే సరే మంచి అయింది చెడు అయింది కాబట్టి అందరూ ఆలోచన చేయండి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఓటేసిండి అంతే. అంతేగాని బిగ్ బాస్ని ఆపేస్తా ఉంటే అది ఎవడు వాళ్ళకి కాదు. అది విన్నర్ అంటే తనుజ అంటారు. ఇంకా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. తనుజ అన్న ఎమ్మాన్యుల్ అన్న ఆర్మీ పవన్ అన్న అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 4 రోజులు అయితే మళ్ళీ అది అట్టపోద్దు అర్థం కదా. మళ్ళీ ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరో ఈ గౌరవ్ అనే అతను అయ్యే ఛాన్సులు ఉన్నాయి అనుకుంటా. గౌరవ్ సంజన అనేవి వాళ్ళ సంజన అనేవి లాస్ట్ దాకా పోద్ది మళ్ళీ సేవ్ అయిపోతుంది. కాబట్టి గౌరవ్ అనే అతని మీద నాకు డౌట్గా ఉంది. రేపు ఒకరోజు ఆగదాం, ఎల్లుండి సాటర్డేనే మనకంతా అర్థమైపోద్ది. ఎందుకంటే సోషల్ మీడియా టెక్నాలజీ మారిపోయింది. కాలం ఇది వరకలకు లేదు, పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సినిమా వాళ్ళనే దేవతలు అనుకున్నావు, దేవుళ్ళు అనుకున్నావు. కాలం మారిపోయింది. కాబట్టి అందరూ బిగ్ బాస్ చూడండి. ఆ దాంట్లో ఉన్న మంచిని నీతిని గ్రహించండి. కానీ చెడుని మాత్రం వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, చెడునే లాక్కుంటున్నాం, చెడునే మనం భావిస్తున్నాం. కాబట్టి దయచేసి నా ప్రజలారా, నా అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అన్నలకి బావలకి మరదలకి అందరికీ చెప్పేది ఒకటే, మంచిని మాత్రమే తీసుకోండి, చెడుని వదిలేసేయండి. Actually, top 5 ones I will tell you. Tanuja, Emmanuel, Suman Sethi, next Diman Pawan. ఇంకొకరు తేడా వస్తుంది. ఈ టాప్ 5 కాకుండా బెటర్ అయిన వాళ్ళు రితు ఉంది, డిమాన్ పవన్, సంజన, వీళ్ళు ముగ్గురు వస్తారని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఎవరి ఆట నచ్చింది మీకు బేసిక్ గా నచ్చుకుంటే ఇక్కడ 3 మెంబర్స్ ఈక్వల్ గేమ్ ఆడుతున్నారు. ఒకళ్ళు తనుజ, నెక్స్ట్ సుమన్ శెట్టి అండ్ ఎమాన్యుల్. దీస్ 3 పీపుల్ ఆర్ నైస్. వీళ్ళు ఎమాన్యుల్ని తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, తనుజని తీసుకుంటే ఎమోషనల్ ఉంటుంది, సుమన్ శెట్టి గారిని తీసుకుంటే కామెడీ ఉంటుంది. మళ్ళీ వీళ్ళ ముగ్గురులో పర్ఫెక్ట్నెస్ అందరు ముగ్గురులో కూడా ఉంది. వీళ్ళ ముగ్గురులో ఒక స్పిరిట్ ఉంది, గేమ్ కొట్టాలనే స్పిరిట్ అయితే ఉంది. ఇదైతే కామన్ పాయింట్ బ్రదర్. అంటే ఇప్పుడు సెంటిమెంటల్ గా వెళ్తే వర్కౌట్ అవుతుంది అంటారా? నో, సెంటిమెంట్ అనేది కొంతవరకే వర్కౌట్ అవుద్ది. కాన్ఫిడెంట్ ఉండాలి, గేమ్ కొట్టాలని, టాస్క్ ఆడాలని, ఒకటి పర్ఫెక్ట్ జెన్యూనిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్, పీపుల్ విల్ అబ్జర్వ్ జెన్యూనిటీ. వీళ్ళు జెన్యూన్గా ఆడుతున్నారా లేదనేది అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ మీరు జెన్యూనిటీ మిస్ అయింది అనుకుంటే ఫైనల్గా బయటపడిపోద్ది. ఎందుకంటే దివ్య ఆ కోవకు చెందింది, ఎందుకంటే ఆమె చీటింగ్ గేమ్ ఆడింది, అది స్ప్రెడ్ అయిపోయింది. 50% పాజిటివిటీ ఉండే ఆ అమ్మాయి సడన్గా 1 వీక్లో మొత్తం నెగిటివ్ వచ్చేసింది. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ జెన్యూనిటీ అండ్ నాన్ జెన్యూనిటీ. ఇప్పుడు భరణ్ ఉన్నాడు కదా, భరణ్ ఏ విధంగా? బన్నీ సార్ ఈజ్ అ పర్ఫెక్ట్ గై అండ్ ఇంటెలిజెంట్ గై అండ్ నైస్ గై. అతనికి ఒక మోరల్ వాల్యూస్ ఉన్నాయి, అతనికి ఒక ఎథిక్స్ ఉన్నాయి. కాకపోతే అతని వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని దివ్య అతన్ని చీప్ చేసింది. దానివల్ల దివ్య డ్యామేజ్ అయింది. ఫైనల్గా బన్నీ సార్ని కొందరు అంటున్నారు నువ్వు గేమ్ ఇంకా ఆడాలంటే, ఆయన ఏంటంటే తన క్యారెక్టర్ లెవెల్లో ఆడుతున్నాడు, దాంట్లో తప్పు లేదు, అతని సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు. కాకపోతే ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ 9లో ఒకరిని డామినేట్ చేసేసి అతన్నే ఒకేసారి సెలెక్ట్ చేసేస్తున్నారు ఎలిమినేషన్కి. అలా 2-3 టైమ్స్ బర్నీ సార్ అయ్యారు, కాకపోతే ప్రజలు ఆయన సేవ్ చేశారు. బట్ నౌ బర్నీ సార్ ఒక పొజిషన్లోకి వచ్చేసారు, 4-5లోకి వచ్చేసినారు. ఈ వీక్ అయితే 3 ప్రయారిటీస్ ఉన్నాయి, వీక్ ప్రయారిటీస్. 1 ఈజ్ దివ్య, సెకండ్ 1 ఈజ్ గౌరవ్, థర్డ్ 1 ఈజ్ నిఖిల్. సో ఇన్ దీస్ 3 మెంబర్స్లో యాక్చువల్గా దివ్య ఎలిమినేట్ అయిపోవాలి ఆమె యొక్క బిహేవియర్ బట్టి. బట్ దివ్య కంటే గేమింగ్లో వీక్ పర్సన్స్ గౌరవ్ అండ్ నిఖిల్. సో వీళ్ళిద్దరిలో మనం కంపేర్ చేసుకుంటే నిఖిల్ ఈజ్ వెరీ వెరీ వీక్ దాన్ గౌరవ్. సో నిఖిల్ కంపల్సరీగా ఎలిమినేట్ అయిపోతారు దిస్ 10th వీక్. తనుజని చాలా హైలైట్ చేస్తున్నారు అందరూ. తనుజ గేమ్ ఆడతలేదు అని చెప్పి చెప్తున్నారు, కాకపోతే మళ్ళీ ఆమె ఎందుకు వెళ్ళట్లేదు బయటికి? నో, తనుజ ఈజ్ అ పర్ఫెక్ట్ గై టు ప్లే ఇన్ బిగ్ బాస్ 9. ఎందుకంటే తనుజ గేమింగే కాదు, ఆమెకి ఎంత స్నేహం ఉన్నా గేమ్లో పొరపాటు వచ్చిందంటే బర్నీ సార్నే కాదు, దివ్యనే కాదు, ఈవెన్ కళ్యాణ్తో కూడా
ఫైటింగ్ వస్తే ఫైటింగే చేస్తుంది. అక్కడ జెన్యున్ పాయింట్ ఎవరికి ఉంటే వాళ్ళకే ఆమె సపోర్ట్ చేస్తుంది. తన్యూన్ ఈజ్ ఎ జెన్యున్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ సోల్జర్ ఫర్ బిగ్ బాస్ 9. యా, ఇంకా టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 in first is Tanuja, second one is Emmanuel, third one is Suman Sethi, fourth one is Diman Pawan and Kalyan. These 5 guys are top 5 in Big Boss 9.